అండి, నేను మీ సేమ్ యోగా చూసారు కదా. ఈరోజు ఇంకో వీడియోతో వచ్చేసాం. అయితే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా బాగున్నాయి, అంతా బాగా ఎక్కువ చూస్తున్నారు. సో మీకోసం మళ్ళీ ఇంకోసారి ఎడ్యుకేషన్ తీసుకుని వచ్చాం. ఈరోజు నెక్స్ట్ లెవెల్ ప్రాక్టీస్ మనం చేసినవి కాకుండా ఈరోజు వేరే కాకపోతే మీరేం చేయాలంటే రోజు ప్రతి ఒక్క మూమెంట్ ప్రాక్టీస్ చేయాలి. ఇవాళ నేర్చుకున్నారు కదా, ప్రీవియస్ ఉన్న వీడియోస్ చెప్పిన సబ్జెక్టు అంత ముందు చెప్పిన సబ్జెక్ట్ కూడా నేర్చుకోవాలి. అంటే ప్రాక్టీస్ చేసి ఇది నేర్చుకోవాలి. మళ్ళీ రేపు కూడా అయిపోయిన సబ్జెక్టు ఓల్డ్ సబ్జెక్ట్ని కూడా ప్రాక్టీస్ చేస్తే కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఓకేనా? పాత వదిలేస్తే మళ్ళీ మనం చేసినంత వేస్ట్ అయిపోతుంది. రివిజన్ ఎవ్రీడే రివిజన్ చేయాలి. మా కరాటే ఇన్స్టిట్యూట్ కూడా గంట ట్రైనింగ్ అయితే గంటలో ఒక 15 minutes వార్మప్ అయ్యింది అంటే కనుక ఒక 15 minutes ఓల్డ్ సబ్జెక్ట్ అంతా రివిజన్ చేస్తాం. ఇంకొక 15 minutes 20 minutes 30 minutes మేము చేస్తామంటే న్యూ సబ్జెక్ట్ లేదా ఫైట్ ఆ రోజు టైం బట్టి టైం ఉంటే కనుక ఉంటుంది. సో కంపల్సరీ ప్రతిరోజు చేయాల్సింది అంటే ఓల్డ్ సబ్జెక్ట్ చేయాలి, వార్మప్ చేయాలి, కంపల్సరీ చేయాలి. ఓకే, వార్మప్ మీరు చూపించాను కదా, పుషప్ చేయండి, ఫ్లోర్ మీద పుషప్ చేయండి, స్కిప్పింగ్ చేయండి, జంపింగ్ జాక్స్ చేయండి, రన్ చేయండి. అప్పుడే బాడీ ఇంకా కంఫర్ట్ ఉంటుంది. నెక్స్ట్ స్టిక్ మీద ఉన్నాయి కదా ఎక్సర్సైజ్ చెప్పాం కదా, ఇవన్నీ కూడా షోల్డర్స్ అన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి. ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత దీంట్లో దగ్గర రైట్. ఈరోజు వీడియో మనం చేసాం కదా, దాన్ని నెక్స్ట్ వీడియోస్ రైట్. ఎందుకంటే చేయాల్సిన వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి. కథాసంలో ది టాప్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. తీసుకుంటే కనుక చాలా అద్భుతంగా. ఆయన పెద్ద ఫైట్ మాస్టర్, ఆయన సినిమాలో పెద్ద ఫైట్ మాస్టర్. ఆయన దగ్గర నేను లాగ్ స్టిక్ నేర్చుకున్నాను. ఆయనతోనే ఒక ఫైట్ ఒక 5 రోజు ఉంటుంది. దానికన్నా ముందు ఇంకొక గురువు గారు ఉన్నారు, చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తున్నాను. జరిగితే కనుక ఆయన కోడి రామకృష్ణ గారికి ఇటు ఆయన మన టాప్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు ఉన్నారు కదా, ఆయన కనుక చెప్తారు. ఆయనకి తెలియని హీరో లేదు, తెలియని హీరోయిన్ లేదు, తెలియని సెలబ్రిటీ లేదు. చాలా గొప్ప వ్యక్తి ఆయన. మా ప్రత్యక్ష దైవం అని చెప్పి అంటారు. చాలా మంచి వ్యక్తి. ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మనం చేయబోయే ఈ కర్ర వీడియోలో 2 అత్యంత విలువైనవి ఉన్నాయి. ఇంత కూడా చాలా విలువైనవి. ఓకేనా? ఓకే, మీకు ఫస్ట్ వీడియోలో మనం ఏదన్నా వెపన్ నేర్చుకునేప్పుడు ప్రాక్టీస్ చేసేప్పుడు ఎలా హోస్ట్ చేయాలి అని, దానికి ఎలా రెస్పెక్ట్ చేయాలి అనేది చెప్పాను కదా. మీరు సింపుల్గా ఏం చెప్పాను, ఇలా ఉన్న స్టిక్ ఏం చెప్పానంటే ఇలా ఉండి జస్ట్ హెడ్ డౌన్ చేసి చెప్పాను. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను అసలైంది ఎలా చేయాలని. చూడండి ఇప్పుడు ఎలా చేయాలంటే దివ్యకిషోర్ సర్చ్ చేద్దాం. ఓకే, వేస్తా చూద్దాం. రెడీ, ఓకే, 1 హెడ్ డాచ్ అండ్ బ్యాక్. ఒకసారి వచ్చే దివ్యకిషోర్ చూడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క స్టైల్లో ఒకలా ఉంటుంది. మీకు కరసాములు కానీ, కుబుడో కానీ, కరాటే కానీ, కుంఫు కానీ, ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ విద్యలో ఒక్కొక్క దాంట్లో ఒక విధంగా ఉంటుంది. ఓకే, అందులో మేము చేసే పద్ధతి ఏంటంటే నుంచి డైరెక్ట్ 1 రైట్ లై బ్యాక్. ఈ అయితే 1 షోల్డర్ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో జస్ట్ హెడ్ టచ్ హస్. ఇది హస్. పట్టుకున్న వెంటనే మనం మూడ్ చేంజ్ అయిపోవాలి. అంటే ప్రాక్టీస్ మూడ్లోకి వెళ్ళిపోవాలి. ఇంక వేరే థాట్స్ రాకూడదు. లైక్ మనం ఫైట్ చేస్తున్నాం, మనం ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి మూమెంట్ కూడా మనం ఫైట్ చేస్తున్నట్టే ఫీల్ అవుతూనే చేయాలి. చేసేటప్పుడే మన సక్సెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను చేశాను కదా, అలాగే మా దివ్యకిషోర్ కూడా చేస్తాడు. చూడండి, పక్షులు మరి ఏమన్నా చెట్టు కదా, పక్షులు రకరకాల పక్షులన్నీ కూడా కోయిల పక్షులు మళ్ళీ ఎంతైనా నేచర్లో చేసే ప్రాక్టీస్ లేదు. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది. సో దివ్యకిషోర్ విదేశీ నువ్వు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేయి. ఫస్ట్ స్లోగా చేయి, నెక్స్ట్ స్పీడ్ చేస్తాను. చూడండి, కర్ర ముందుకు తిరుగుతుంది. ముందుకు తిరగడం వెనక తిరగడం అనేది మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ముందుకు తిప్పాలా వెనక తిప్పాలా అనేది చూడండి. ఇది కేర్ఫుల్గా చేతిలో మారేటప్పుడే మనకి చిన్న క్రిటికల్ మూమెంట్లా ఉంటుంది. కానీ ఈజీగా మనం స్టార్టింగ్లో చేసాం కదా, నేను బిఫోర్ వీడియోస్ అన్నట్లు చెప్పాను, అలాగే దీన్ని మార్చాలి. ఒక్కొక్కసారి చూడండి జాగ్రత్తగా. వెరీ గుడ్, చూసాం కదా దివ్యకిషోర్. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని స్పీడ్ చేయాలి. అంటే మన బేసిక్ లెవెల్ చేస్తాం. నెక్స్ట్ లెవెల్ వెళ్ళాక ఫైనల్ ఎలా చేయాలంటే మనకు బాగా తెలియదు చేసి సేమ్ స్పీడ్ నెక్స్ట్ అలా చేయాలి. గో.
ఓకే చూడండి, ఇప్పుడు మనం చేయబోయే మూమెంట్ ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఇందాక చేసే మూమెంట్స్ చాలా బాగుంటాయి, ఇది ఇంకా బాగుంటుంది. సైడ్ రొటేట్ చేస్తుంది, ఇది డెమాన్స్ట్రేషన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్ మూమెంట్. ఓకే సపోజ్ చూడండి, మనం ఏం చేస్తాం, సైడ్ ఉంది కదా, సైడ్ మూమెంట్, సైడ్ ఇది ఫ్రంట్ కదా, ఇది మనం సైడ్ చేస్తాం. సైడ్ చేసిన కూడా సేమ్ ఎలా క్యాచ్ చేయాలి, హ్యాండ్ టు హ్యాండ్ చేంజ్ ఎలా చేయాలి. మనం ఫ్రంట్ చేసినప్పుడు ఎలా చేసాం, థంబ్ కలిసింది కదా, అలాగే ఇక్కడ కూడా సేమ్ థంబ్ టచ్ చేసుకుంటూ ఎస్ ఇదే రావాలి. మళ్ళీ ఇది కూడా సేమ్ ఇక్కడ కూడా అంతే, థంబ్ ఈ సైడ్ చేస్తాం. ఇప్పుడు మీ బాడీ ఏం చేస్తారంటే ఇలా పెట్టి ఇది మన మూవింగ్లో డెమో చేయడం చాలా బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇది 1 రైట్ చేస్తాం, 1 లెఫ్ట్ చేస్తాం కదా. దీన్ని ఆల్టర్నేటివ్ మనం చేంజ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మీకు షో ఓకే కదా, 1 దీన్ని మూవీ చేశాను. ఒకసారి నేను దీన్ని మూవీలో చేస్తాను, నెక్స్ట్ మనం దీనికి షో చేసి చూపిస్తాను. ఓకే చేస్తాను కదా, ఇటు నుంచి హ్యాండ్ చేంజ్ అవుతుందా, ఇటు నుంచి మళ్ళీ హ్యాండ్ మళ్ళీ హ్యాండ్ మళ్ళీ పట్టుకోవడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ పట్టుకోవడం రాకపోతే మనకు తర కింద పడిపోతాం. ఓకే ఏమి చూసారు కదా, లెఫ్ట్ సైడ్ చేంజ్. దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. చేశారు కదా, 2 times రొటేట్ చేసిన తర్వాత రైట్ హ్యాండ్తో పట్టుకుని ఇదే రైట్ హ్యాండ్ని తీసుకొని ఇక్కడ మళ్ళీ క్యాచ్ చేస్తాం. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి అంటే లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని తిప్పుకుని క్యాచ్. మళ్ళీ రైట్ సైడ్ మళ్ళీ తిప్పుకుని రైట్ సైడ్ ఒక 2 times రొటేట్ చేయాలి. తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఎస్ మళ్ళీ చేంజ్. ఇది కూడా సేమ్, బ్యాక్ కూడా సేమ్. ఒకసారి అప్ టు డౌన్ ఎలా చేయాలో చూపిస్తాను. సేమ్ కర్ర ఉందనుకోండి, సపోజ్ మీరు చూసుకునే కర్ర ఒకవైపు బరువు కొంటే ఒకవైపు తేలిగ్గా ఉండొచ్చు. ఇది నేను చెప్పాను, మన రైతుల దగ్గర ఉండే కర్రలు ఉన్నాయి కదా, మునగల కర్ర అంటారు. ఓకేనా, ఓకే ఈ ఇంచుమించు ఇక్కడ ఉంటుంది. ఇటువైతే బరువు ఉందో అటువైపు పట్టుకోవాలి. రైట్ నోటీస్ చేయండి. ఓకే ఇప్పుడు చూడండి, ఇది అప్ టు డౌన్, అప్ టు డౌన్ కూడా వచ్చి చూడండి, అప్ టు డౌన్. ఈ ప్రాక్టీస్ చేసే కొన్నికి చక్కగా ఇంకా వస్తుంది. దీన్ని ఎలా చేయాలో మీకు షో చూపించు. ఓకే హెడ్ మీద టార్గెట్ చేయండి, ఇది టార్గెట్ చేయండి, కొట్టద్దు, ఏమైనా కొట్టద్దు. ఓకే వీక్ షో అప్ టు డౌన్ ఫస్ట్ స్లో విత్ హెడ్, ఇది హెడ్ కొట్టు. ఓకే చూసారు కదా, కర్ర వి షేప్లో తిరుగుతుంది కదా, గమనించండి. వి షేప్లో కర్ర తిరుగుతుంది, బాడీని కవర్ చేసుకుంటూ మన షోల్డర్ పక్క నుండి స్లోగా. ఓకే ఇప్పుడు అప్ టు డౌన్, కింద నుంచి పూర్తిగా చూడండి. నీ ఈ స్టిక్ మాకు నేర్పించిన గురుగారు వచ్చేసి SMD జిలానీ గారు. చాలా అద్భుతమైన కోచ్ అయినా, చాలా సీనియర్ మోస్ట్, మా ఫస్ట్ మాస్టర్ ఆయనే. వెపన్స్లో అత్యంత డేంజరస్ ప్రాక్టీస్ ఇస్తారు ఆయన. నా మార్షల్ ఆర్ట్స్ అంతా కూడా చాలా టఫ్ ఉంటుంది. నాకౌట్ స్టైల్లో మేము నేర్చుకున్నంత కూడా ఆయన దగ్గర చేసాం. ఓకే లాంగ్ స్టిక్. తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ మధు మాస్టర్ అన్నారు, సినిమా ఫీల్డ్లో ఆయన సూపర్ ఫైట్ మాస్టర్ ఆయన దగ్గర చేస్తున్నాను. కరసాం వేరు, ఇది వేరు. ఓకే మీరు గుర్తుపెట్టుకోండి.
ఓకే, స్లోగా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేయండి, స్పీడ్ని ఒకేసారి చేయొద్దు. కాబట్టి ఎప్పుడు మీకు వచ్చిన తర్వాత మీరు స్పీడ్ చేసే ప్రయత్నం చేయండి, లేకపోతే మనమే కొట్టేసుకోండి, అప్పుడు కొట్టండి. ఓకే, అంటే అప్పుడు ఏమవుతుందంటే మనం సరిగ్గా చేయండి. నెక్స్ట్ ఇంకోటి కాన్సన్ట్రేషన్ ఉండాలి. వెపన్ చేసేప్పుడు కంపల్సరీ లాంచ్ చాక్ మీరు చూపించాం కదా, వీడియోస్ పెట్టే లాంచ్ చాక్, అవి కూడా ఏం చేస్తాం, కాన్సన్ట్రేషన్ ఉండాలి. లేకపోతే మనకి మనం ఏ పని అనేది చేస్తాం ఆ పని మీద శ్రద్ధ, కాన్సన్ట్రేషన్ ఉండాలి. అయిపోతే పెట్టేసుకుని మీ ఆలోచన మీద ఏ పని తినే ఉండాలి, లేకపోతే అక్కడ ఏం చేస్తే ఆ పని ఉండాలి, చదువు మీద ఉండాలి, ప్రాక్టీస్లో ఉండాలి. ఉన్నప్పుడే మనం ఈజీగా ఏదైనా సాధించుకుంటాం. అలాగే నేను లాస్ట్ టైం సమ్మర్ క్యాంప్ వీడియోస్ పెట్టాను, మీకు తెలిసిన పిల్లలు ఉంటే కనుక ఆ వీడియోస్ అన్ని ఒకసారి వాళ్ళు షేర్ చేయండి. మొత్తం కరాటే బేసిక్ నుంచి ఒక కంప్లీట్ 1.2 అంటే 3 monthsలో వయసు సిలబస్ నుండి కూడా సమ్మర్ క్యాంప్లో నేర్పించాను. అది ఒక్కరికి హెల్ప్ అవుతుంది. ఆ వీడియోస్ మీ పిల్లలున్నా మీ చూసేవాడి పిల్లలున్నా మీరు పంపించి వాళ్ళ సమ్మర్లో ఎంతగా చేసుకుంటారు. ఓకే దివి కిషోర్, ఇప్పుడు మనం దీన్ని మూవింగ్లో చేద్దాం, కానీ స్లోగా చేయి. ఎందుకంటే స్లోగా చేస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది, చూసే వాళ్ళకి. నేను చెప్పేంత వరకు నువ్వు స్పీడ్ చేయొద్దు, ఓకేనా? నువ్వు స్లోగానే ప్రాక్టీస్ చేయి, అప్పుడే వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకే, స్పీడ్గా చేయడం వల్ల ఏంటంటే మనకి ట్రైనింగ్ రాకుండా స్పీడ్గా చేస్తే దెబ్బలు తగులుతాయి. అందుగురించి స్లోగా చేయి. ఓకే దివి కిషోర్, ఎస్, అప్ టు డౌన్, ఎస్. చూసారా, బాడీ షోల్డర్ కవర్ చేసుకుంటూ ముందుకి ఒక్కో స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలి. స్లోగా చేయండి. ఏ స్టెప్ ఏ కాలు ముందుకు వచ్చినప్పుడు ఏ చెయ్యి పక్కకు వస్తుంది అనేది మీరు జాగ్రత్తగా గమనించండి. అంతే, ఏమీ లేదు, సింపుల్. ఓకే, చేతులు మాత్రం స్ట్రాంగ్ ఐరన్ రాడ్స్లో తయారైపోతాయి. కర్రతో చేస్తే ఎవరైనా సరే కానీ చాలా స్ట్రాంగ్గా పవర్ఫుల్గా తయారైపోతాయి హ్యాండ్స్. అది మాత్రం మీరు బాగా నోటీస్ చేయొచ్చు. ఓకే, సేమ్ టైం మంచి సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఈ కర్రతో ప్రాక్టీస్ చేయడం అనేది. ఓకే, ఈరోజు మనం చేయబోయే మూమెంట్లో కొత్త మూమెంట్ చేస్తాం. మీకు ఒకసారి చూడండి. వీక్ష తీసుకో. ఎప్పుడు కూడా పట్టుకున్నప్పుడు సపోజ్ రైట్ హ్యాండ్ ఉంది కదా, పట్టుకుని ఒక బెత్తడి గ్యాప్, ఎల్బో దగ్గర నుంచి ఒక బెత్తడి గ్యాప్ వదిలేయండి. వదిలేసి లెఫ్ట్ హ్యాండ్ని దానికి కింద పట్టుకోండి, పైన కాదు, కింద పట్టుకోండి. ఓకే వీక్ష, ఓకే. దీన్ని చూడండి, డౌన్ టు అప్. ఇది కూడా బాడీ, ఇది కర్ర ఫుల్ స్ట్రైట్గా ఉంది. డౌన్ టు అప్. ఓకే, ఇది కూడా డౌన్ టు అప్. దీన్ని ఎలా చేయాలని మా దివికేశ్వర్ ద్వారా చూపిస్తున్నాను. దివికేశ్వర్ స్లోగా చేయి. ఎస్, బాడీ కవర్ అవుతూ మళ్ళీ సేమ్ పైకి వచ్చి ఈ షేప్లో వస్తుంది చూడండి, స్టిక్కర్. ఎస్, గుడ్ గుడ్. అంటే అదే స్లో వేసాను దివికేశ్వర్. అర్థం ఉంది కదా. పైకి వెళ్ళి మళ్ళీ డౌన్, మళ్ళీ సెంటర్, ఒక డీ షేప్. ఓకే, డీ షేప్లో కవర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, బాడీ కవర్. ఇది ఏం చేస్తామో మనం డెమోన్స్ట్రేషన్ కంపల్సరీ బాడీ కవర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, బాడీ కవర్ చేస్తూనే చేయాలి. ఓకే దివికేషన్, స్లోలీ స్పీడ్. మీకు ప్రాక్టీస్ వచ్చిన తర్వాత స్పీడ్ చేయండి, లేదా కాళ్ళతో చేతులు దొరుకుతూ ఉంటాయి. ఒకసారి స్లో, ఒకసారి దివికేషన్. ఈ టైం ఉంది కదా, ఈ పీస్ ఎప్పుడు కూడా అవుట్ సైడ్ నుంచి తిరుగుతుంది, గమనించండి. ఒకసారి స్లో చేయను, అది అవుట్ సైడ్, అవుట్ సైడ్, అవుట్ సైడ్. ఓకే రెడీ. ఇప్పుడు స్పీడ్గా కొద్దిగా పెంచుకుంటూ స్పీడ్గా, స్లోలీ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసే స్పీడ్. వాళ్ళ స్పీడ్ ఎలా చేయలేక కూడా తెలియాలి కదా. గుడ్ గుడ్ గుడ్. ఇంకా రెడీ, కమాన్, ఓకే స్టాప్. ఓకే, చూసారు కదా, డౌన్ టు అప్. దీన్ని ఒక్కదాన్ని మూవింగ్ చేశాను. ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోతుంది. గుర్తుపెట్టి డౌన్ టు అప్ అని చేసి వీటిషన్ డౌన్ టు అప్ చేయడం దాకా ఫ్రంట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. ఎక్సలెంట్, వెరీ గుడ్. అలాగే సేమ్ బ్యాక్. మీకు ప్లేస్ ఉంటే ఎక్కువ సేపు చేయండి, ప్లేస్ లేకపోతే కొద్దిగానే ట్రై చేయండి. మనకి ప్లేస్ లేదు కదా, దాంట్లోనే మేము తక్కువ చేస్తున్నాం. ఎక్కువ స్పీడ్కి వెళ్ళిపో. వీటిషన్ కమాన్, గో ఫాస్ట్. ఎస్, గో ఫాస్ట్. ఎస్, వెరీ గుడ్. ఫార్వర్డ్.
నైస్ నైస్, వెరీ గుడ్, స్టాప్. ఇది సిక్ చూసారు కదా, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్పీడ్ మీకు తెలియకుండా ఆటోమేటిక్గా వచ్చేస్తాం. యాక్చువల్గా ఈ అబ్బాయి ప్రాక్టీస్ చేసి 1 year అయింది. ఎందుకంటే మొన్న 10th CBS ఎగ్జామ్స్ రాశాడు. అంటే 1 year మొత్తం బ్రేక్ అయిపోయింది. మళ్ళీ వీడియో కోసం అని చెప్పి తీసుకొచ్చాను అన్నమాట. అయినా సరే పోలే. చూసారా అప్పుడు వేసుకున్న సబ్జెక్ట్ ఇప్పుడు కూడా అలా ఉంది. మీరైతే ప్రాక్టీస్ చేస్తే ఎరగదీసి ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ అది మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత చేసినా మళ్ళీ ప్రాక్టీస్ గుర్తుంది. సో వీటికి ఒకసారి ఆపే ఎక్కడైతే ఆగిపోయో అటాక్ చేస్తాను, నువ్వు డిఫెన్స్ చేసుకోవాలి. ఓకే రెడీ, కమాన్. ఇప్పుడు నేను డిఫెన్స్ చేస్తా, నువ్వు నన్ను అటాక్ చేయి. ఆపోజిట్ అవట. ఓకే, నువ్వు అటాక్ చేయి, నేను డిఫెన్స్ చేసుకుంటాను. రెడీయా? రెడీ, కమాన్. గుడ్. ఓకే ఓకే, చూసారు కదా ఈరోజు వీడియో చాలా వాల్యుబుల్ వీడియో. నేను చాలా ఇష్టంగా చేస్తున్నాను వీడియోస్ అన్నీ కూడా. ఎంతో కొంత మీరు నేర్చుకుంటారో ఉద్దేశంతో చాలా ఇష్టంగా చేస్తున్నాను. ఇష్టంగా చేస్తాను. సో మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, అలాగే మీ వాళ్ళకి పంపించండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి, ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఈ వీడియోస్ కనీసం తెలిసి ఉండాలి, కనీసం నాలెడ్జ్ ఉండాలి మార్షల్ ఆర్ట్స్ మీద, వెపన్ మీద అనేది నా ఆకాంక్ష. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. జై హింద్. నేను నెక్స్ట్ పెట్టబోయే వెపన్ సాయి వెపన్ పెట్టబోతున్నాను. సాయి చాలా బాగుంటుంది, చాలా స్టైలిష్ వెపన్, చాలా డేంజరస్ వెపన్ కూడా. చాలా దాని స్టైల్ వేరే ఉంటుంది. అద్భుతం చేయబోతున్నాను. ఇది మేము అప్పట్లో చేసిన మా గురువు గారు, మా సీనియర్లు, చాలా మంచి టీం.